ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. లేవీయ కాండం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. లేవీయ కాండం 19వ అధ్యాయం. ఈ 19వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువుతాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలి అర్పించిన నాడైనను మరునాడైనను దానిని తినవలెను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినివాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరిచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఇక్కడ సమాధాన బలిని గూర్చి రాయబడింది. ఈ సమాధాన బలిని గూర్చి 3వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తే మన సమాధాన బలి. యేసుక్రీస్తే మన సమాధాన బలి. ఎందుకంటే ఆయన బలి ద్వారా మనకు సమాధానం దొరికింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసింది. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మునుపు మనం దూరస్తులం, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులము. ఇక్కడ ఇద్దరితో సమీపత్వాన్ని, సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు నెలకొల్పినట్టు మనం చూస్తున్నాం. యూదులకి మనకి మధ్య ద్వేషం ఉండేది. అదేంటంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఆయన దాన్ని నెరవేర్చి కొట్టివేశారు యేసుక్రీస్తు ప్రభు. అందువల్ల మధ్య గోడ పడగొట్టబడింది. మన ఉభయులం అంటే ఇజ్రాయేలీలు అంటే యూదులను మనం అన్యజనులైనటువంటి మనం ఏకం చేశారు. యేసుక్రీస్తు ప్రభు సంధి చేశారు. మనల్ని ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆయన సిలువ వేయబడుట వలన ద్వేషాన్ని సంహరించి మనలందరినీ ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచాలనే ఇలా చేశారు. కాబట్టి యేసుక్రీస్తే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తే మనకు సమాధాన కారకుడు. ఆయన ద్వారానే యేసుక్రీస్తు ద్వారానే మనం ఉభయులం
అటు యూదులు కానీ ఇటు అన్యజనులైనటువంటి మనం కానీ ఆత్మ ద్వారా, ఒకే ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరగలుగుతాం. కాబట్టి క్రీస్తే మన సమాధాన కారకుడు, మన సమాధాన కారకుడు, మన సమాధాన కారకుడు ఆయన. కాబట్టి ఈ బలి, సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడేటట్లుగా అర్పించాలి. అది అంగీకరించబడాలి అంటే ఆ బలి అర్పించిన రోజును కానీ మరుసటి రోజును కానీ తినాలి. 3వ నాటి వరకు దాన్ని మిగిలి ఉంచకూడదు. ఒకవేళ మిగిలిపోతే దాన్ని అగ్నితో కాల్చాలి. అంతేగాని 3వ నాడు తింటే దానిలో కొంచెం తిన్నా సరే అది హేయం అవుతుంది, అది అంగీకరింపబడదు. దాన్ని తినివాడు తన దోష శిక్షను భరిస్తాడు. వాడు దేవునికి చెందిన పరిశుద్ధమైన వాటిని అపవిత్రపరిచిన వాడు అవుతాడు. కాబట్టి వాడికి శిక్ష వస్తుంది. కాబట్టి గమనించండి, మనం కూడా ఇది ఆధ్యాత్మికంగాను నెక్స్ట్ భౌతికంగా కూడా ఎంతో ఉపయోగకరమైన మాట. అవునా కదా? భౌతికంగా ఉపయోగపడే మాట అంటే ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం వండుకున్నది ఏదన్నా ఈరోజు రేపు, అంతే కదా? 3వ రోజుకి అది పాయిజన్ అయిపోతుంది. అసలు 2వ రోజు కూడా ఉండట్లేదు ఈ రోజుల్లో. అయితే అది మన మేలు కోరే ప్రభు ఏ కట్టడ పెట్టినా ప్రభు మన మేలు కొరకే పెట్టారు, మన మేలు కొరకే పెట్టారు. అయితే ఇంకా మరి కాస్త నిలవ చేసి మనం శరీరానికి నష్టాన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడు పాచిపెట్లు వచ్చాక, పాచిపెట్లు అంటే ఏం కాదు, ఫ్రిడ్జ్, దాన్ని పాచిపెట్టి అంటారు. అవి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం అక్కడ నిల్వ ఉంచి అదే పెట్టి చాలా నష్టాన్ని తెచ్చుకుంటుంది. చాలా. అందుకే ఈ అన్ని ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చాకే మనిషి ఆరోగ్యం పాడైపోయింది. అటు ఆడవాళ్ళది కానీ ఇటు మగవాళ్ళది కానీ ఆరోగ్యాలు పాడైపోయి ఏదో ఫాస్ట్గా పని అవుద్ది అనుకుంటున్నాం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి సమాధాన బలి అది అంగీకరింపబడినట్లుగా మనం దాన్ని అర్పించాలి. ఇంకా మనం చూస్తే 9వ వచనం నుంచి, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, మీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, మీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, మీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. ఇక్కడ చూడండి, పొలం పంట అలాగే తోటల ఫలాలు, ఈ రెండు గురించి చెప్పారు. పొలాన్ని, ఆ పంటను కోసేటప్పుడు వారలు పూర్తిగా కోయకూడదట. ఇంకా పరిగెను ఏరుకోకూడదు. మీరు పని ముగించేశారు పొలంలో, ఇంకా అక్కడక్కడ పరిగె ఉంది, అది మళ్ళీ మీరే ఏరుకోకూడదు. అది పరదేశులకి బీదలకి విడిచిపెట్టారు. ఫలవృక్షాలు ఉన్నాయి, కోసేసిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఉంటాయి కొన్ని కాయలు, వాటిని మళ్ళా తిరిగి కూర్చుకోకూడదు. ఇంకా మీ ఫలవృక్షాల
ఫలాలు ఏదైనా రాలి అనుకోండి చెట్టు నుంచి, అవి మనం ఏరుకోకూడదట. బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. అంటే టోటల్గా ప్రభు చెప్పేది ఏంటి? పేదల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆయన చెప్పే మాట ఏంటి? పేదల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కొత్త నిబంధనలో కూడా ఇటువంటి దయార్థ హృదయం పేదల పట్ల ఉండాలని కూడా కొత్త నిబంధన మనకు బోధిస్తూ ఉంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము బేదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంట? బేదలను జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేయడానికి నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను అంటారు యోహాను గారు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. అని ఏం రాశారు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టారు యేసయ్య. కాబట్టి ఇదిరా ప్రేమ అంటే, ఇటువంటిదిరా ప్రేమ అని మనకు అర్థమైంది. ఇక్కడ అంటాడు భక్తుడు, మనం కూడా సహోదరుని నిమిత్తం ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాం. ప్రాణం పెట్టగలగాలి ఎదుటి వాళ్ళ కోసం, సహోదరుల కోసం. ఇంకా అంటారు, ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి కూడా అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలిచి ఉన్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మాటతో నాలుగుతో కాకుండా క్రియతోనూ సత్యముతోను మనం ప్రేమించాలి. మాటలు చెప్పడం కాదు, క్రియ కూడా చేయాలి. మాటల్లో ప్రేమ చూపించడం కాదు, క్రియలతో మనం ప్రేమను కనపరచాలి. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా పేదల పట్ల ఉపకారాన్ని, దయను చూపించాలని ఈ సత్యం పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయు. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. 21వ అధ్యాయం 13వ వచనం. దరిద్రుల మొర్ర వెనక చెవు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టునప్పుడు అంగీకరింపబడడు. దరిద్రుల మొర్ర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. 22వ అధ్యాయం 9వ వచనం.
దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెనను. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అటువంటి వాడు దీవెన పొందుతాడు. అటువంటి వాడు దీవెన పొందుతాడు. కాబట్టి బీదల పట్ల దయ, ప్రేమ, కనికరం, ఉపకారం మనం కనపరచాలి. తర్వాత మనం చూస్తే 11వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఇక్కడ దొంగిలకూడదు, బొంకకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు. ఇలా చేస్తే దేవుని నామం అపవిత్రమవుతుంది. దొంగిలింపకూడదు. ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, అది ధనమైనా లేకపోతే ఏదైనా ఫలమైన వస్తువైనా, ఏదైనా సరే మనం దొంగిలింపకూడదు. విచిత్రమైన మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మలాకీలో ఉంటుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ప్రభు అన్న మాటకి వాళ్ళందరూ అంటారు, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అని వాళ్ళు ప్రశ్నించారు. అక్కడ ఆయన అంటారు, ప్రతిష్ఠితార్పణ, పదివ భాగం ఇవ్వకుండా మీరు దొంగిలించారు అంటారు. ప్రతిష్ఠితార్పణ 10వ భాగం అంటే దేవుని యొద్ద దొంగిలించుట. ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వాలి నమ్మకంగా. చాలా మంది వితండ వాదన ఏంటంటే పాత నిబంధన పద్ధతి 10వ భాగం, క్రొత్త నిబంధనలు ఇవ్వక్కర్లేదు అంటారు. నిజమే, పాత నిబంధనకు సంబంధించింది. అయితే క్రొత్త నిబంధనలో ఎలాగో తెలుసా, పాత నిబంధనలో 10వ వంతే, క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది ఇవ్వాలంట. వర్ధిల్లిన కొలది అంటే 10వ వంతు కంటే ఎక్కువే. అందుకే విలియం కోల్గేట్ అంతగా అభివృద్ధి చెందడానికి కారణం అదే. దేవుడు అతన్ని హెచ్చించాడు. వర్ధిల్లిన కొలది ఇచ్చాడు. అది విలియం కోల్గేట్ గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొద్ద దొంగిలుట. ఇంకా చూడండి, చాలా మంది చిలిపి దొంగతనాలు చేస్తూ ఉంటారు. హోటల్స్కి వెళ్ళినప్పుడు స్పూన్లు జేబులో పెట్టుకొచ్చేస్తారు. ఎదుటి వాళ్ళ చెట్లకున్న ఫలాలు చెప్పా పెట్టకుండా కోసేసుకుంటారు. ఆలోచించండి, ఇది దొంగతనం కాదనుకుంటాం మనం.
ఆడవాళ్ళు చూడండి, ఎదుటి వాళ్ళ పెరట్లో ఉన్నటువంటి ఈ పువ్వుల్ని కోసుకెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటి? చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే. ఎదుటి వాళ్ళ సొమ్మును మనం ఆశిస్తున్నామంటే, వాళ్ళకి చెప్పకుండా మనం దాన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నామంటే, అది దొంగతనం కాదా? తినేదే కదండి. చెప్పాలా ఏంటి? అంటే అలా ఎప్పుడూ చేయకూడదు మనం. అలా ఎప్పుడు చేయకూడదు. రాజారావు గారని ఒక దైవ సేవకుడు. ఒక దైవ సేవకుడు. ఆయన బైబిల్‌కి సంబంధించినటువంటి 66 పుస్తకాల మీద వ్యాఖ్యానించాడు. రోజులో ఎక్కువ శాతం బైబిల్ చదివేవాడంట ఆయన. బైబిల్ చదవడం, బైబిల్‌కి సంబంధించిన పుస్తకాలు రాయడం. ఒక్కొక్క గ్రంథం మీద ఒక్కొక్క పుస్తకం. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. నేను కూడా ఇలాగా ధ్యానం చేయడం కోసం ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను. ఎక్కువగా ఉపయోగపడతాయన్నమాట. అర్థం చేసుకోవడానికి, కొన్ని లోతైన విషయాలు తెలియడానికి ఉపయోగపడతాయి. ఎందుకో తెలీదు గానీ దేవుడు ఈ పరిచర్య కొరకే కావాలి. మొత్తం ఎన్నో పుస్తకాలు కొనేసేవాడిని నేను. దొరికిన పుస్తకం దొరికినట్టు కొని తెచ్చేసి నిలవబెట్టుకున్నాను. అవి నాకు అవసరమైనప్పుడు చదివేవాడిని. పూర్తిగా ధ్యానించాలి, చదవాలనేది నా ఆశ. తెచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు అంటే ఖాళీ లేక, దొరక్క చదివేవాడిని కాదు. అందుకే ఈరోజు దేవుడిచ్చిన జ్ఞానం, అలాగే భక్తుల యొక్క అనుభవాలు కూడా తెలుసుకోవడానికి నాకు అవకాశమైంది. ఇవన్నీ భక్తుల అనుభవాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవిక జ్ఞానం. అసల నేనెందుకు పనికిరాను. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు నాకు కూడా ఇచ్చాడు. అయితే వాళ్ళ తల్లిగారు గోపమ్మ గారని ఆవిడ చాలా భక్తిపరురాలు. ఆవిడ మందిరానికి ఆవిడ ప్రభువులో భక్తిపరురాలన్నమాట. ఒకసారి పక్కింటి ఆవిడ బీదలలో రోజు డైలీ పనికెళ్తేనే గాని వాళ్ళ కుటుంబాలు సాగవు. అయితే పక్కింటి ఆవిడ ఒక రోజు పిలిచి అందంట, "గోపమ్మ గోంగూర ఇవ్వనా?" అందంట. "గోంగూర ఇస్తాను వండుకుంటావంటే," "నాకొద్దు" అందంట. వాళ్ళ ఆయన అన్నాడంట, రాజారావు గారి తండ్రి, "ఇదిగో గోంగూర ఇస్తానంటే వద్దంటావేంటి?" అన్నాడంట. ఆవిడ అందంట, "ఊరుకోవయ్యా, గోంగూర ఆవిడ దొడ్లో ఎయలేదు. ఆవిడ దొడ్లోది కాదు. ఎక్కడి నుంచో పొలం నుంచి వస్తా ఎక్కడి నుంచో ఎవరి చేలోనో అక్రమంగా, అన్యాయంగా చెప్పకుండా దోచుకొచ్చిందయ్యా. అది నాకెందుకు? అటువంటిది నాకొద్దు" అన్నట్టు. అందుకే వద్దన్నా. పూర్వం అండి భక్తి కలిగిన వాళ్ళ ఆత్మీయ స్థితిని మనం చూస్తే, మనం ఈనాడు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆవిడకి తోట లేదు, పొలం లేదు, పోనీ పెరట్లో ఎయలేదు. ఎవరి దగ్గరదో దోచుకొచ్చింది. ఆ విషయం ఈవిడకి తెలుసు. అందుకే నాకొద్దు అంది. అంటే ఆఫ్టర్ ఆల్ గోంగూరే గదా అనుకుంటాం మనం. ఆఫ్టర్ ఆల్ కరివేపాకే గదా అనుకుంటాం. ఆ యజమానులకి తెలియకుండా నువ్వు దోచుకురావడం అనేది దొంగతనం కాదా అది? దొంగతనం కాదా? అందుకే ప్రభు ఒక మాట అంటారు. అన్యాయపు సిరి విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే,
ఈ ధనం విషయంలో నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనాన్ని, న్యాయమైన ధనాన్ని ఎవడు మీ వశం చేస్తాడు? మీకు న్యాయంగా రావాల్సింది మీకు ఎవడిస్తాడు? మీరు మీరు అన్యాయం చేసే అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే న్యాయమైన ధనం ఎవడు మీ వశం చేస్తాడు అంటాడు. నిజమే కదా? న్యాయంగా మనకు రావాల్సిన దేవుడు ఎలా ఇప్పిస్తాడు మనలో న్యాయం లేకుండా? ఇప్పుడు దొంగిలకూడదు, నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉండకూడదు. రేపొద్దున అవే మాట్లాడతాయి. నీది కాని వస్తువు ఏదో ఉందో చూసుకో ఒకసారి నీ ఇంట్లో. అన్నీ నువ్వు సొంతంగా సంపాదించుకున్నవేనా, లేకపోతే తల్లిదండ్రులు మీకు ఇచ్చినవేనా, మీరు కష్టపడి సంపాదించుకున్నవేనా? చిన్న వస్తువు అయినా సరే, ఏదైనా సరే, ఒక స్పూన్ అయినా సరే, ఆఖరికి ఏదైనా సరే దొంగిలించబడిన వస్తువు, చెప్పకుండా తిరిగి ఇవ్వకుండా దాచేసుకున్న వస్తువు, దాన్ని కూడా దొంగతనం అంటారు. తిరిగి దాచేసుకున్నావు అనుకో ఇవ్వకుండా, నీది కాంది, అది కూడా దొంగతనం కదా. కాబట్టి దొంగిలకూడదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు. అందుకే ఎఫెసీ పత్రికలు కూడా పౌలు గారు చెప్తారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడగలరు. మనం ఒకరికొకరు అవయవాలై ఉన్నాం కాబట్టి అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యం పలకాలి. కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలి వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పనులు చేస్తూ కష్టపడాలి అంటున్నాడు. ఎవరు దొంగిలిస్తారంటే కష్టపడినోడే దొంగిలిస్తాడు. కాబట్టి మనం దొంగిలకుండా కష్టపడి పనిచేసి మన జీవితాన్ని గడుపుకోవాలి. ఇంకా అంటాడు, మనం ఒకరికొకరు అవయవాలై ఉన్నాం కాబట్టి అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే పలకాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయం 12వ వచనం, 11-12 వచనం, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నా. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారమును భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. కాబట్టి వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దొంగిలకూడదు, రెండోది బొంకకూడదు, మూడోది ఒకరితో ఒకడు అబద్ధం. బొంకకూడదంటే ఏంటి అర్థం? నిజాన్ని చెప్పకపోవడం బొంకడమే. జరిగింది జరిగినట్టుగా చెప్పకపోవడం, దాన్ని ఏమంటారు? బొంకడం అంటారు. జరిగింది యథార్థంగా చెప్పకపోవడం, చేసిన తప్పును బయట పెట్టడానికి అడిగినప్పుడు బయట పెట్టకపోవడం, దాన్ని బొంకడం అంటారు. ఆ మాట ఆకాను విషయంలో ప్రభు మాట్లాడిన మాటల్లో అతడు బొంకాడు అని ఉంటుంది. యెహోషువ గ్రంథంలో ఉంటుంది ఆ మాట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం
11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. బొంకి శపితమైన దాన్ని తీసుకోవద్దంటే తీసుకున్నారు, దొంగిలించారు. దొంగిలించిన తర్వాత ఎవర్రా ఈ పని చేసిందంటే ఎవరు మాట్లాడట్లేదు. అంటే చేసినోడు మాట్లాడట్లేదు. అంటే ఏం చేస్తున్నాడు? బొంకినట్టు అన్నమాట. సత్యాన్ని వెల్లడి చేయకపోవడం, జరిగింది జరిగినట్టు వాస్తవంగా చెప్పకపోవడం, దీన్నే బొంకడం అంటారు. కాబట్టి బొంకకూడదు. ఇంకేమంటున్నాడు? ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు. ఇంకా దేవుని నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు అంటాడు. అబద్ధ ప్రమాణం చేయడం, వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది అబద్ధ ప్రమాణాలు చేసేస్తారు. అబద్ధ ప్రమాణాలు, అబద్ధ ప్రమాణాలు. మా మనవడు వాళ్ళ అమ్మని ఫోన్ అడుగుతున్నాడు. నేను ప్లీజ్ అమ్మా ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా అడుగుతుంటే వాళ్ళ అమ్మ అంది, మళ్ళీ వెంటనే ఇచ్చేస్తావా అంది. ఇచ్చేస్తానమ్మా అన్నాడు. ప్రామిస్గా ఇచ్చేస్తావా అంటే ప్రామిస్గా ఇచ్చేస్తానమ్మా. మరి ఇవ్వకపోతే ఏం చేయను, లాగేసుకోనా అంది. వద్దమ్మా అన్నాడు. వాళ్ళ సంభాషణ చూడండి. ప్రామిస్గా ఇచ్చేస్తానన్నాడు. ఇవ్వకపోతే లాగేసుకోనంటే వద్దమ్మా అన్నాడు. అంటే ఇచ్చే ఉద్దేశం వాడికి లేదు. మనం నేర్పే విధానం కూడా ఉంటుంది. అందుకే వాళ్ళ అమ్మకి చెప్పాను, ప్రామిస్ ఇది ఇది అని నేర్పకమ్మా, మంచిగా చెప్పు. ఈ రోజుల్లో పిల్లల్ని ప్రేమతోనే చెప్పండి. ఎందుకంటే ప్రేమతో చెప్పకపోతే వాళ్ళు వినరు. ప్రేమతో చెప్పాలి. కాబట్టి గమనించండి, బొంకకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు. వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 13-14 వచనాలు చూస్తే, నీ పొరుగు వాడిని హింసింపకూడదు, వాడిని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. నీ పొరుగు వాడిని హింసింపకూడదు. హింసింపకూడదు. వాడిని దోచుకోకూడదు. కూలి వాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకోకూడదు. పొరుగు వాడిని హింసించకూడదు అంటారు. దోచుకోకూడదు. కూలి డబ్బులు నీ దగ్గర ఉంచుకోకూడదు. ఇంకా చెవిటి వాడిని తిట్టకూడదు అంటాడు 14వ వచనంలో. గుడ్డివాడిది ఎదుట అడ్డం వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. చాలా మంది హింసిస్తూ ఉంటారు మాటలతో, కొంతమంది చేతలతో, కొంతమంది మాటలతో హింసిస్తూ ఉంటారు. అందుకే ఈ చట్టాల్లో ఒకటి చట్టం ఏంటి, గృహహింస చట్టం అంటారు కదా. భార్యను, కుటుంబీకుల్ని హింసించడం. మాటలతో హింసిస్తారు కొంతమంది, కొంతమంది చేతలతో హింసిస్తారు. హింసించకూడదు. ఎదుటి వాళ్ళని దోచుకుంటారు చాలా మంది అక్రమంగా. వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం ఎదుటివాడిని దోచుకుంటా ఉంటారు. కొంతమంది కూలివాని డబ్బులు, కూలి పని చేశాడు, ఆ రోజుకి అవసరం వాడికి, వెంటనే ఇచ్చేయాలట. కూలి పనికి వచ్చిన వాడి డబ్బులు ఆ రోజు వెంటనే ఇచ్చేయాలి. మరునాటి వరకు ఉంచుకోకూడదు అన్నాడు. యాకోబు పత్రికలో అదే అంటాడు. యాకోబు పత్రిక
5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీరు మీ చేలు కూసిన పని వారికి ఇక మీరు మోసముగా బెగబట్టిన కూలి మొరపెడుచుండు. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క చెవులలో చొచ్చి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డి వాడిని ఎదుట ఆడడం వేయకూడదు. వాడికి వినపడదు కదా అని తట్టి వాడిని ఇష్టం వచ్చినట్టు తిడతారు చాలా మంది. వాడికి కనపడదు కదా అని చెప్పి వాడికి కొన్ని ఆటంకాలు కలగజేస్తారు. వాళ్ళు చూడకపోయినా వాళ్ళు వినకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవునికి భయపడాలి. కాబట్టి దేవునికి భయపడేవాడు ఎదుటి వాడికి అపకారం చెయ్యడు. దేవునికి భయపడేవాడు ఎదుటి వాడికి అపకారం చేయడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.